రైతు భరోసా మీ దగ్గర చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చబద్దాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోయి అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు ఆయన పోయి కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం. చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి రైతులకు చెప్పాలి. ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది కానీ మర్చిపోయి చూపెట్టినా. 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళ. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా అంటూ వెళ్తే మేం పడతలేం, ఎగిరితాం మేం పడతలేం, తొందర మేం పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు? మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వట్టే 7వ ఆయన రుణమాఫీ మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేం, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నిన్ను ఎవరెవరిని ప్రశ్నించాలి స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర. అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతారు. ఒక ఆయన కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి అంటే ఆయనకు అర్థమైంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళ అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు. ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తారు. వాళ్ళకి యాడ్ చేద్దాం. మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు. వీళ్ళందరూ జెడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా? తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప? తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం మనం. మేమే అంటలేం. ఎప్పటి నుంచి ఇస్తారా మీరు చెప్పుర్రు అంటే దానికి మళ్ళా టైం ఇయరా? ఇస్తాం భయ్, మేము ఏమంటున్నాం ఇట్లా. మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను, ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్కపత్రం అంటే సరే మేము కూడా గమనున్నాం, ఏమనలేదు. ఇందుకు అనద్దు. నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినట్టుంటది. ప్రజలు మనకు 15 ఇచ్చారు, అలాగో 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకుని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనే పోయినా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపుని, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. గంత మర్యాద ఉన్నాం మనం. అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లుండే అంటే ఇంత గలీజ్ ఉండే అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్లకు అంత హీనంగా మాట్లాడాడు. గంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టినారు. ఏమన్నారల్లా? కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమో మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడొద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడాం. నేను మాట్లాడిన జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు,
అందరం మాట్లాడినాం. మీరు చూసిరా లేదా అసెంబ్లీ? మంచిగా మాట్లాడినాం మనలో. మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం, మనం ఇంటర్వ్యూలో ఎక్కుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బాబామరుదులు వచ్చి అటొకసంలో ఇటొకసంలో వాయిస్తున్నాడు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన? ఇది లేదు. అందుకే అంటున్నాను, మనం బేజారయ్యేదేం లేదు, మనం బేజారయ్యేదేం లేదు. మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే, అప్పుడు నాయకుడు, మన పార్టీ నాయకులు, మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి చాలా కాలం కూడా గడుస్తుంది. 75-100 రోజులు దాటిపోతుంది. 100 రోజుల పైన దాటిపోతుంది. 100 రోజులు మార్చి 17కు నిండుతాయి. ఎన్ని మాటలు చెప్పారు, 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు రంజిత్ అన్న అన్నాడు 2 హామీలు అమలు చేసినాను, 2 హామీలు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని. అవి కాకుండా మరొక 414 హామీలు ఇచ్చారు. మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అంటలేకపోయి వాళ్ళు 420 కాలేదు. మీరు అనవసరంగా నా మీద పెట్టుకుని మళ్ళీ తెల్లారి మళ్ళీ కూడా అంటాడు కేటీఆర్ అంటే ఆయన మళ్ళీ తిట్టినాడు. నేను తిట్టలేదు. మీరు ఇచ్చిన హామీలు యాడ్ చేస్తున్న 420 హామీలు మీరు ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మశానం డిక్లరేషన్, ఏది పడతా చెప్పారు. అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలే 420 హామీలు. మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఆ 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు? అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని తప్ప బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న? ప్రతిపక్షంలోనే మజా ఉంటది అన్న అన్నాడు. చూద్దాం, ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు. నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలుసుడు, వీళ్ళని కలుసుడు ఉండే. ఇప్పుడు ఏ పని లేదు. నేను సేవెళ్లలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నా, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాదిపోతాం, మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి, ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి. అందరం ఉన్నాం, తప్పకుండా మీకు అండగా నిలబడతాం. జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎన్నికలు చెప్తాను, అన్న లంక మీద కథ చెప్తాను. ఎట్లుంటదంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలే, వస్తారు అధికారం ఎటు పడతారు చెప్పుకుంటూ పోయి తమకి ఇది కావాలంటే సరే అది కూడా ఓకే అన్న, ఇది కావాలంటే అది కూడా ఓకే, చలో పోను మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ పోయి వాళ్ళు కూడా అనుకోలే. ఆయనతో వచ్చి పడ్డారు అధికారం. వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి? లెక్కలు చూసుకున్నారు. నేను పేరు చెప్తే బాగుండదు కానీ 2-3 మంత్రులు కూడా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే అయితే పాప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సెక్రటరియట్ లో మనం మీటింగ్ పెట్టి అలా చెప్తుండ్రు, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన మీరు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెలు 7 ఉంటాయి. పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తడపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కట్టుకొని పోయి కొంతమంది సాటులు అవుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరీకి వచ్చినట్టు తీసుకొని వాళ్ళ చేత రాష్ట్రం అంటే సరే నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. మన 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎంత రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటి, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కింటాలు అన్నారా లేదా? మరి రేపు ఏప్రిల్ లో కోతలు అయితే మీ దగ్గర చివరిలో కోతలు ఎప్పుడైతే? ఇప్పుడు కాదు, అయ్యో చెప్పండి. పూలు పండ్లు వచ్చి మీ దగ్గర వరి లేదు, అసలు వరి లేదా? కొద్దిగానే ఉందా? షాబాద్ ఉంటుందా? షాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది. షాబాద్ కోర్టు అసలు ఏమని ఎన్ని మాటలు అన్నారు మీరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో?
రేట్లు పెరిగాయి, రేట్లు పడిపోతాయి. ఏమైనా రేట్లు పెరిగిందా సేవలో మొత్తం? నేను రాగరాగా రంగితా నడిస్తే ఇంకెపల్లిగా ఛాయ్ తాగుదామని నేను కొత్తగా అడిగిన. మంచి కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండే తనకి ఇక్కడనే ఓటు రాయించుకున్నా, ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి సంతోషం అన్న, మంచిగా అట్లే ఉండని చెప్పి నేను అడిగిన. ఏముండేదో ధర ఇడా అన్న, ఏమన్నా ఉంటుందో ఒక 3-4 కోట్లు అయితే కంపల్సరీ ఉంటుంది. నాకు చక్కెరచ్చి పడుకొని తక్కువ చెప్పినాడు. ఎన్కపల్లినే 3-4 కోట్లు ఉందంటే 10 కోట్లు తక్కువ చేసి కావాలి. అంటే ఎట్లయిందంటే ఇప్పుడు చూస్తే ఎన్ని మాటలు అన్నారు. తెలంగాణ వచ్చినాడు మొత్తం భూముల ధరలు డామంటాయి, తెలంగాణ వస్తే నష్టమైంది అన్నారు. హైదరాబాద్ బంగారం వల్ల కాలేదు. హైదరాబాద్ ఒక గజం భూములలో కూడా ఇలా బంగారం లేదు పరిస్థితి. ఎట్లయింది హైదరాబాద్? అమెరికాకి వెళ్ళి వచ్చిన రజనీకాంత్ చెప్తుండు చెన్నైకి వెళ్ళి వచ్చి, ఇది హైదరాబాద్ కాదు న్యూయార్క్ అనిపించింది నాకని సూపర్ స్టార్ రజనీ కూడా చెప్తుండు. కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైంది అట్లా అయింది పరిస్థితి. సరే మంచి చేసినాం, మంచిగా